అతను రాజకీయ నాయకుడు కాదు. అది ఏ మతమైనా కావచ్చు. దేవుణ్ణి నమ్మునోళ్ళు అందరికీ కూడా ఒక నాయకుడు ఉంటాడు. ఇదిగో నేను చెప్పినట్టేనండి, దేవుడు అంటే ఇది, నేను నడిపిస్తాను మిమ్మల్ని అని అన్ని రకాల అబద్ధాలు కూడా చెప్పి దేవుని బిడ్డలారా ప్రజలందరినీ కూడా మోసం చేస్తాడు. ఎందుకు? మన క్రైస్తవుల్ని ముస్లిం హిందువుల్ని అందరినీ కూడా ఒక నాయకుడు వస్తాడు. పొలిటికల్ లీడర్ వేరు, రాజకీయ నాయకుడు అంత్యక్రీస్తు వేరు. అబద్ధ ప్రవక్త అంటే ప్రవక్త అని చెప్పుకుంటాడు, నేను దేవుని నమ్మానని చెప్తాడు. అయితే దేవుని బిడ్డలారా వీళ్ళందరినీ కూడా ప్రజలందరినీ కూడా మరి నేను మీ అందరినీ కూడా దేవుడి దగ్గర నడిపిస్తాను, నా మాటేనండి, దేవుడు అంటే ఎలా ఉంటాడు అలా ఉంటాడని చెప్పి అన్ని అబద్ధాలు బోధనే చేస్తాడు. చూడండి అన్నమాట. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 11 నుండి కొన్ని మాటలు చూడండి. ఇది మరొక క్రూర మృగము. అదే ప్రకటన గ్రంథంలో 19, 20 చూడండి. ఆ మృగం ఏం చేస్తుందంటే సూచక క్రియలు అంటే చూడండి, ఒక పాస్టర్ గారు ఉదాహరణకి గొప్ప అద్భుతాలు చేస్తున్నాడు అనుకోండి, మనోళ్ళందరూ కూడా ఇంకా అద్భుతాలు దేవుడు అన్నాడు ఇక్కడ అనుకుంటాం కదా. సేమ్ ఇక్కడ ఒక అబద్ధ ప్రవక్త, నిజం కాదది. ఇదిగో దేవుడు నమ్ముకుంటున్న వాళ్ళ నన్ను వెంబడించండి, నేను మమ్మల్ని నిజమైన దేవుడి దగ్గర తీసుకెళ్తానని చెప్పి అబద్ధాలు చెప్పి అద్భుతాలు చేస్తాడంట, మహత్కార్యాలు చేసేస్తాడంట. ఎవరు? ఆ అబద్ధం చెప్పుకునే వచ్చే ఒక మత నాయకుడు అతను. అబద్ధ ప్రవక్త అంటే ఒక మతానికి అందరినీ కూడా దేవుడు నమ్మిన వాళ్ళందరూ ఒక గుంపుగా చేసి మిమ్మల్ని దేవుడి దగ్గర తీసుకెళ్తాడు. ఇతను తీసుకెళ్లే దేవుడు ఎవరు అనుకున్నారు? ఎవరు? యేసుక్రీస్తుని వద్దని చెప్పి మీరు నేను చేసే అద్భుతాలు చూడండి, ఈ అద్భుతాలన్నిటికీ కారణము ఈ అంత్యక్రీస్తు, ఇతనే దేవుడు అని చెప్పి దేవుడిని నమ్ముకున్నాను అని చెప్పుకున్న వాళ్ళందరినీ కూడా ఎవరిని దేవుడు అని చూపిస్తాడంటే అంత్యక్రీస్తు అనే ఒక రాజకీయ నాయకుడిని దేవుడు అని చూపిస్తాడు. ఇదంతా ఎవరు జరిగిస్తారు అనుకున్నారు? ఆ రాజకీయ నాయకుడైన అంత్యక్రీస్తుని, ఈ అబద్ధ ప్రవక్త అయినటువంటి ఒక మత నాయకుడిని, ఇదంతా కూడా నడిపించేది ఎవరు? వెనకాలుండి సైతానుడు నడిపిస్తా ఉంటాడు. వీళ్ళిద్దరూ కూడా మరి దేనికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు? దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా పనిచేసి ఆ దేవుడు లేడు, యేసు ప్రభువుడు ఏమి లేడు, ఇదిగో ఈయనే దేవుడు అని చెప్పి అద్భుతాలు కూడా సృష్టించి ప్రజల్ని ఏం చేస్తారు? దేవుడికి దూరం చేస్తారు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే యేసు ప్రభు రెండో రాకడలో వచ్చినప్పుడు వీళ్ళ సంగతి పడతాడు. అంత్యక్రీస్తు ప్రజల్ని ఎంత మోసం చేశాడో, ఈ అబద్ధ ప్రవక్త అద్భుతాలు చేసి ప్రజల్ని ఎంత మోసం చేశాడో వాళ్ళ సంగతి చూస్తాడు ఆయన యేసు ప్రభు వచ్చి. అందుకే ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడు? యుద్ధం. ఎవరితో యుద్ధం? అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త.